వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ పాలన కొనసాగుతోందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. విశాఖలో పర్యటించిన మాధవ్ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగానే రామ్జీ పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు. కొత్త పథకంలో భాగంగా కూలీలకు ఏడాదిలో 125 పని దినాలు ఉంటాయని వివరించారు. పథకంలో అన్ని రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించేందుకు కేంద్ర రాష్ట్రాల వాటాలు 60-40% నిర్ణయించినట్లు వివరించారు. ఈ పథకంపై కూటమి నేతలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఉపాధి హామీ సంబంధించిన నిధులు మళ్లింపు చేయడానికి వివిధ రకాల పనులు చేయడానికి ఆ విధంగా ఎంఎన్ఆర్జీఎస్ నెర్గా యొక్క నిధులు ద్వారా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. కానీ అతి మౌలికంగా దేనికోసమైతే ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారో అక్కడ లోపం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతంలో జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి 100 రోజులు పని దినాలు కల్పించాలనే లక్ష్యం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోవటం. రెండోది, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ విధంగా లబ్ధిదారులు లేకుండా లబ్ధి పొందే ఆలోచన చేయటం, దాన్ని దెయ్యం లబ్ధిదారులను గోస్ట్ లబ్ధిదారులు రూపంలో అనేక చోట్ల రావటం, అలాగే దాంట్లో ఉండే మెటీరియల్ కాంపోనెంట్ కానీ అలాగే ఏదైతే పని జరిగిందో ఆ పని జరిగిన క్వాంటిటీ కానీ దాన్ని నిర్ధారించడానికి అవకాశం లేకుండా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక నిర్లిప్తత రావటం. కానీ అత్యధిక డబ్బులు వినియోగించబడే పథకం ఏదైనా ఉంది అంటే ఉపాధి కోసం ఆ పథకమే ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. దాని ద్వారా అనేక వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవటం జరిగింది. దానికి ఎటువంటి లెక్కల అంచనా వేయటం, దానికి సంబంధించిన ఏదైతే దానికి పనికి సంబంధించిన యూసీస్ ఏవైతే ఉన్నాయో యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ సబ్మిట్ చేయకపోవటం, అలాగే ఇంకొక పక్క నీరు చెట్టు అని మన ప్రాంతంలో జరిగింది, లేకపోతే అనేక చోట్ల కుంటలు తవ్వటం, ఎంత తవ్వుతున్నారు ఎందుకు తవ్వుతున్నారో తెలియకుండా తవ్వటం. మరీ ముఖ్యంగా వ్యవసాయం జరుగుతున్న సందర్భంలో వ్యవసాయ కూలీలు దొరకని ఒక దుర్భోగ్య పరిస్థితి, వ్యవసాయం కుంటుపడడానికి ఇది కూడా ముఖ్యమైన కారణంగా భావించడం. అలాగే విపరీతమైన అవినీతి, ఎక్కడా లేని విధంగా ఫెసిలిటేటర్స్ కానీ ఈ యొక్క ఉపాధి హామీ పండే వర్కర్స్ యొక్క సంబంధించింది. అలాగే రాజకీయ ప్రమేయం కూడా పెద్ద ఎత్తున పెరగటం. ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పెట్టుకోవటం, వాళ్ళు రికార్డులో ఉంటారు, పనికి రారు, పనికి వచ్చినా కూడా ఎక్కువ ఏదైతే నిర్దేశిత సమయం ఉందో సమయంలో పనిచేయరు. ఆ విధంగా పని చేయకుండా జీతం వెళ్ళిపోవటం, పని కాకుండా పని అయిపోయిందని చెప్పటం, అలాగే లబ్ధి పొందకపోయినా లబ్ధి పొందారు అని చెప్పటం. ఆ విధంగా దేశవ్యాప్తంగా అనేక రకాల ఏవైతే సర్వేలు ఉన్నాయో అన్నీ కూడా చెప్పడం జరిగింది. దీన్ని మౌలిక మార్పు చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది.